అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. 24 గంటల కరెంటుకు కావాల్సిన సదుపాయాలు కల్పించామని జగదీష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విచారణ తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇవాళ ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఆ రెండు పార్టీలే అన్నాడు. నేను స్పష్టంగా చెప్పిన, ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ వారి పాత పార్టీ. ఇదే సభలో ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసుకున్నారు అధ్యక్ష, ఎన్నిసార్లు కుండల ప్రదర్శనలు చేశారు అధ్యక్ష. మొత్తం మేమే ఇచ్చిపోయినాం, మేము ఆ రోజు మంచినీళ్ళు మొత్తం మేమే ఇచ్చినాం, విద్యుత్ మేమే ఇచ్చినాం, అన్ని మేమే ఇచ్చినాం. మీరే ఇచ్చుంటే మీరే ఎందుకు ఈ సభలలో మాట్లాడి ఉంటారు? రైతాంగానికి 24 గంటలు ఇస్తున్నందుకు వీళ్ళకి ఏడుపుంది తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష. ఎందుకంటే 3 గంటలు చాలు రైతాంగానికి అన్న వాళ్లకు ఎట్లా చేస్తారు అధ్యక్ష రైతుల బాధలు? అధికారంలో పర్మనెంట్ గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తోటి అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతారో అర్థమైతలేదు అధ్యక్ష. పాత పార్టీ కొత్త పార్టీ పదే మా సభ్యులు ఉద్దేశించి అంటున్నారు, మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు అని అంటున్నారు. వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష. ఈ పార్టీ ఉండదు అధ్యక్ష. వీళ్ళు చేసిన తప్పుడు పనులు అంతా ఇంత కాదు, ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులతో ఊబిలో నెట్టుకుపోయారు. కాబట్టి వీళ్ళని బ్రహ్మ దేవుడు కూడా